వంశీకి అన్ని సౌకర్యాలు అక్కడ ఇస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. ఇది జనరల్‌గా ఎందుకు చేస్తుంది మీడియా అంటే టు ప్రెజరైజ్ ద స్టాఫ్ ఇన్ ద జైలు. హ్మ్. మామూలుగా జైలుకి ఎవరెళ్ళినా డబ్బులు ఇస్తే జైలు అధికారులు వాళ్ళకి మంచి వీలైనంత జైల్లో కుదిరినంత సౌకర్యాలైతే ప్రొవైడ్ చేస్తారు. అది వెరీ వెరీ కామన్. ఎనీ ఆర్డినరీ ఖైదీ వెళ్ళినా కూడా డబ్బులు గాని వాళ్ళు అడిగినంత ఇస్తే మనకి ప్రతిదానికి అక్కడ ఒక రేట్ ఉంటది. ఆ రేట్‌ని బట్టి మనం ఇస్తే మనకి ఆ సౌకర్యాలు అంటే మంచి ఫుడ్ గాని బయట నుంచి మామూలుగా అయితే ఫుడ్ అలో చేయరు. కోర్టు పర్మిషన్ లేకుండా. కానీ డబ్బులిస్తే జైలు అధికారులు చాలా సార్లు బయట ఫుడ్ అలో చేసిన సందర్భం నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. ఆహ్, ఫుడ్డే కాదు డ్రగ్స్ దగ్గర నుంచి ఈవెన్ మందు దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. నేను అమ్మాయిల విషయం కూడా చెప్పాను. అమ్మాయిలు జైల్లో కష్టం గాని బయటికైతే అమ్మాయిలని బయటికి అంటే కోర్టు వాయిదాలకెళ్ళినప్పుడు అక్కడ అది కూడా జరుగుతుంది. సో, అన్ని రకాల సౌకర్యాలు జైల్లో చేయొచ్చు. ఇంకొంత ఏందంటే ఒక్కొక్కసారి హెల్త్ గ్రౌండ్స్ మీద హాస్పిటల్‌లో కూడా ఎక్కువ కాలం ఉండేట్టుగా చూసుకుంటారు. హాస్పిటల్‌లో ఉంటే ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి. మంచి బెడ్ ఉంటది. మిల్కు, బ్రెడ్డు అటువంటి మంచి ఫుడ్డు ఇవన్నీ తీసుకోవచ్చు. కొంత నీట్‌గా కూడా ఉంటది బాత్రూమ్‌లు అవన్నీ హాస్పిటల్ అయితే హ్మ్. జైలుతో పోలిస్తే. సో, ఈ కన్ కాబట్టి వీళ్ళు తెలుగుదేశం మీడియా ఏం చేస్తుంది వంశీకి అనేక సౌకర్యాలు ఇస్తున్నారా అని ప్రెజర్ చేయడం ద్వారా వాళ్ళు భయపడతారు. అందుకని అతనికి బెడ్ గానీ ఏమీ కూడా ప్రొవైడ్ చేయలేదు. మామూలుగా అయితే అవన్నీ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇట్లాగా ఒక రైవల్ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు జైలుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే భయపడతారు. అందుకని అన్నీ కోర్టు ద్వారా తెచ్చుకోవాలి. సో, వంశీ కూడా అది అడిగినప్పుడు మీరు కోర్టు ద్వారా ట్రై చేయండి సార్. మేమిస్తాం మళ్ళీ మాకు ఇబ్బందులు అనేది చెప్పారు. అంటే జైలు మాన్యువల్ ప్రకారం ఒక రిమాండ్ ప్రిజనర్ ఈయన రిమాండ్ ప్రిజనర్ కాబట్టి రిమాండ్ ప్రిజనర్‌కి ఏ సౌకర్యాలు ఉంటాయో అవే ఇస్తారు తప్ప అడిషనల్‌గా ఇవ్వాలంటే తీసుకోవాలి. అందుకని జగన్ కూడా ఆహ్, ఒక అంటే ఏమన్నా థ్రెట్ ఉంటదేమో అని చెప్పి జైలు సూపరింటెండెంట్ వాళ్ళని బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఏదన్నా అయితే మీరే బాధ్యత వహించాలి. నేను తర్వాత వదిలిపెట్టాను మిమ్మల్ని అన్నారు. జనరల్‌గా వాళ్ళకి భయముంటది. కానీ చెప్పలేం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏపీలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే తెలుగుదేశం కూటమి చాలా విషయాల్లో వైఫల్యం మొదలైంది. ఎందుకంటే 9 నెలలు అవుతున్నా కూడా పథకాల అమలు కావచ్చు, లేకపోతే ఆహ్, ఖజానాలో డబ్బు లేదని చంద్రబాబు పదే పదే చెప్పడం కావచ్చు. దీంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకతని ఆందోళన రూపాల్లోకి తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ఇప్పటివరకేందంటే వైసీపీ నాయకుల్ని ఎక్కువ మందిని పెద్దగా అరెస్ట్ చేయలేదు. ఓన్లీ నందిగం సురేష్ లాంటి వాళ్ళని తప్ప. మాక్సిమం చిన్న చితక సోషల్ మీడియా వాళ్ళనే అరెస్టులు చేస్తా వచ్చింది. ఇప్పుడు పెద్ద నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి వైసీపీ వాళ్ళని పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయడం ఒకటి. రెండోది డైవర్ట్ చేయడం. జనాలు తమ వైఫల్యాల మీద కాకుండా ఈ రాజకీయాల మీద మాట్లాడుకునే విధంగా డైవర్ట్ చేయడం అనేది కూటమి స్ట్రాటజీగా కనిపిస్తుంది. అందుకని వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. నిజానికి అది ఎప్పుడో కేసు. అతను 71వ నిందితుడు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో మొత్తంగా 88 మంది మీద ఉంటే 45 మందిని అరెస్ట్ చేశారు. ఇతను 71గా ఉన్నాడు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసింది ఆ కేసు కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసిందంటే సత్యవర్ధన్ అని తెలుగుదేశం ఆఫీస్‌లో ఆపరేటర్‌గా ఉన్నాడు. ఆయన అది కంప్లెయింట్ ఇచ్చాడు. సో, ఆయన మొన్నేం చేశాడంటే ఆయనొచ్చి కోర్ట్‌లో అసలు నేను ఆ రోజు లేను. పోలీసులు సాక్షి సంతకం తీసుకున్నారు. నేను కంప్లెయింట్ ఇవ్వలేదు. నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్‌డ్రా చేసుకుంటున్నానని కోర్ట్‌లో స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో తెలుగుదేశం వాళ్ళు అలర్ట్ అయ్యి ఇది వంశీ కిడ్నాప్ చేశాడు ఇతన్ని. వంశీనే కొట్టి ఇతన్ని డబ్బులు ఇచ్చి ఆహ్, బెదిరించి ప్రలోభపెట్టి ఇతని దగ్గర ఈ స్టేట్మెంట్ ఇప్పించాడు అని ఇతని మీద ఇప్పుడు A1 కింద కిడ్నాప్ కేసు ఇవన్నీ హార్మ్‌ఫుల్ ఆహ్, యాక్ట్ ఇవన్నీ ఆయన మీద పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హ్మ్. సో, ఇప్పుడు పరిణామాలేందంటే ఒకటి వంశీ బెయిల్ పిటిషన్ ఏసాడు కోర్ట్‌లో. బెయిల్ పిటిషన్‌లో ప్రధానంగా ఆయన ఆరోగ్య కారణాలు చెప్తున్నాడు. ఆయనకి గతంలో సర్జరీ అయింది కాబట్టి ఆ వెన్నెముక ప్రాబ్లమ్ ఉందనేది, అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నాడు. ఆ గ్రౌండ్స్‌లో బెయిల్ అడుగుతున్నాడు. రెండవది ఆహ్, జైల్లో ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే జైల్లో అతనికి బెడ్ ప్రొవైడ్ చేయమని, ఇంటి నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు.
అట్లాగే ఆయనకి జైల్లో కూడా సెక్యూరిటీ అయితే ఇప్పుడు 1వ నెంబర్ బ్యారక్‌లో ఆయన పెట్టారు. దానికి పరదాలు కట్టారు. అటువైపు ఎవరు వెళ్లకుండా సీసీటీవీ పర్యవేక్షణలో జాగ్రత్తగానే ఉంటున్నారని చెప్తున్నారు. హ్మ్. అయినా జైల్లో ఒక్కొక్కసారి ఆహ్, ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ జైలు పెద్ద సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఏమి ఉండదు. సో, అటువంటప్పుడు ఈయన ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తుంది. సో, ఈ కాంటెక్స్‌లో జగన్ ఇవాళ ఆహ్, జైలుకి వెళ్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా పిన్నెల్లి అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్ జైలుకెళ్ళాడు. సో, ఇప్పుడు జగన్ జైలుకెళ్ళి ఒకటేమో అతన్ని పరామర్శించడం, బాగోగులు కనుక్కోవడం, అతనికి ధైర్యాన్ని ఇవ్వడం. మేము లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం. మనం ఇక్కడ ఎందుకంటే బెయిల్ ఎప్పుడైనా ఫస్ట్ కింది కోర్ట్ రిజెక్ట్ అయితేనే పై కోర్ట్‌కి ఎళ్ళే పరిస్థితి ఉంటది. అందుకని ఇక్కడ బెయిల్ చేశామని.